ఈరోజు మార్చి 15 బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు ఈ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు మాన్యవార్ శ్రీ కాన్షీరామ్ గారి 90వ జన్మదినాన్ని ఈరోజు నాగర్ కర్నూలులో జరుపుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇంతటి పవిత్ర దినాన తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఇచ్చిన బెహన్జీ కుమారి మాయావతి గారు, మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ పితామహుడు మరి శ్రీ కేసీఆర్ గారికి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి ఈ తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండూ కలిసి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ఒక కూటమిగా పోరాటం చేయాలనుకున్నది. సో మరి ఆ గొప్ప కూటమిని, ఆ లౌకిక కూటమిని, రాజ్యాంగాన్ని రక్షించే కూటమిని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ దేశంలో మరి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా దోచుకున్నది. దేశంలో ఉండే ఆస్తిని, సంపదను అంతా కూడా కేవలం కార్పొరేట్లకు కట్టబెట్టింది. అదేవిధంగా మరి ప్రశ్నలు అడిగిన ప్రతి వాళ్ళని కూడా మరి ఈడీ, తర్వాత సిబిఐ, తర్వాత యూపా, రకరకాల కేసులు, రకరకాల ఒత్తిళ్ళు, అదేవిధంగా ఇంకెన్నో దుర్మార్గాలు చేస్తూ అందరి నోళ్లు మూపిస్తున్నాడు కేంద్రంలో నరేంద్ర మోదీ. మరోవైపు మత సామరస్యం లేకుండా, మైనారిటీలకు హక్కులు లేకుండా, మరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా సుఖంగా బతకకుండా, సంతోషంగా బతకకుండా మరి దేశంలో మరి మత కల్లోలాల కుట్ర చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అది కేంద్రంలో ఉన్నది. మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరి ఓట్లు దండుకొని రాత్రికి రాత్రే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలంటూ గారడి చేస్తుంది తప్ప ఈ రాష్ట్రాన్ని మరి పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆనాడు స్వాతంత్రానికి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి చాలా బాధపడేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దేశంలో బీసీలకు వ్యతిరేకంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా, ఎస్సీలకు వ్యతిరేకంగా, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు వ్యతిరేకంగా, ఈరోజు ఎస్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు కూడా బడే బాయ్ చోటే బాయ్ లాగా కూడబలుకొని అలా దేశంలో అస్థిరత సృష్టిస్తూ ఉన్నారు, దోపిడీకి రాజమార్గాలు వేస్తూ ఉన్నారు. అందుకొరకే మరి రాబోయే రోజుల్లో తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాజ్యాంగాన్ని, దాని రక్షణను దృష్టిలో పెట్టుకొని, పేద వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మరి పెద్దలు కేసీఆర్ గారు, బెహన్జీ కుమారి మాయావతి గారు వారిద్దరు కూడా చేతులు కలిపారు. ఇంకా కాచుకోండి బిడ్డలారా, రాబోయే రోజుల్లో రాబోయేది బీఆర్ఎస్ మరియు బీఎస్పీ కూటమే విజయం సాధించబోతున్నది. మరి ఆ సందర్భంగానే మరి నాకు నాగర్ కర్నూల్ మరియు భారతీయ బహుజన్ సమాజ్ పార్టీకి తెలంగాణలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం మరియు హైదరాబాద్ నియోజకవర్గం కేటాయించడం జరిగింది. మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మరి భారత రాష్ట్ర సమితికి కేటాయించడం జరిగింది. మరి ఇంత గొప్ప చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో తప్పకుండా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి, తెలంగాణను తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకుపోతాయి. ఈ దోపిడీ కాంగ్రెస్, ఈ దోపిడీ బీజేపీల కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తి చేయబోతున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. అదేవిధంగా మరి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన బెహన్జీ కుమారి మాయావతి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుతా ఉన్నా. సో తప్పలో తీసుకుపోతాయి. ఈ దోపిడీ కాంగ్రెస్, ఈ దోపిడీ బీజేపీల కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తి చేయబోతున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. అదేవిధంగా మరి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన బెహన్జీ కుమారి మాయావతి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుతా ఉన్నా. సో తప్పకుండా బెహన్జీ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, తెలంగాణ ప్రజల మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారీ మెజారిటీతోని గెలిచి మరి పార్లమెంట్లో అడుగుపెట్టి ఈ ప్రాంత గొంతుకగా మారుతాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే
బహుజనుల గొంతుకగా పార్లమెంట్లో మారి ఈ వర్గాల మీద తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి జరుగుతున్న నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి మరి తప్పకుండా ఈ ప్రాంతాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తనదైన శైలిలో అభివృద్ధి చేస్తుందని, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి నాయకులందరి సహకారంతో తప్పకుండా మేము పార్లమెంటుకు పోతామని, అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ ఒక గొప్ప తెలంగాణగా మరి బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ కూటమిల నాయకత్వంలో ముందరికి పోబోతుందని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నాగర్ కర్నూలు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.